ప్రేమ అనే పదానికి ఏంటంటే ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఆడపిల్ల మా పిల్లలు మాట్లాడుకుంటుంటే నన్ను అదుగునా చూస్తుందంటే నన్ను పిల్ల అంత అన్నాడు. లేదురా నీ మీద ప్రేమరా అన్నాను. ప్రేమ మనిషిని కూడా సిగ్గుపడిపోయాడు. ప్రేమ మనిషిని సిగ్గుపడ్డాడు. సిగ్గుపడిపోయి మరి ముడుచుకుపోతున్నాడు. ఏకం ఉన్న కూర్చున్నటువంటి ప్లేస్ లో ముడుచుకుపోతున్నాడు. అంతవరకు ఏంటంటే అద్దగలా చూస్తుంది సార్ అన్నాడు. ఒరే ప్రేమరా నువ్వంటే ప్రేమరా అన్నాను. అంటే ముఖంలో అదొక రకం వెళ్తురు వెళ్ళిపోయి వెలిగేసి ముడుచుకుపోతుంది. అది చూసిందని ఎందుకలా ముడుచుకుపోతున్నావా అన్నాను. అంటే మీరు ప్రేమ అన్నారు కదా అందుకని నాకు అదొక నాకు ఉందండి ప్రేమ అంతా ఎలాగుందిరా చెప్పురా అన్నాను. అంతే అదొక నాకు ఉంది మధ్యాహ్నం మన చెప్పనేను అన్నాడు. అమ్మ ఏట్రా ప్రేమ ఆట నలగలా చూస్తున్నావు ఎలాగ చూస్తున్నావే అన్నాను. లేదు సార్ నేను ఎలా ఇలాగే చూశాను సార్ మామూలుగా చూశాను సార్ అన్నది. అయితే నువ్వు అలా చూడకమ్మా అన్నాను. అలా చూడక మరొకలా చూడ మరి ఇంకెలా చూడమంటారండి అలా చూడ ఇంకొక రకం ఉంది అంటుంది అది దానికి అలాగే చూడడం వచ్చాక మరొకలా చూడదట. ఈడంతా అదొకలా చూస్తుంది అంత వీడు. అప్పుడు మనకున్న టీచర్స్ కదా పిల్లలకి ఆ ప్రేమ అనేటువంటి పదాన్ని ఇది భూతి పదం కాదు. ఒక మనిషిని ఆప్యాయంగా పలకరించే పదం ప్రేమ అనేటువంటి ఒక అనుభూతి. ఆ ప్రేమ అనే 2 అక్షరాలకున్న ఆ బలం ఏంటంటే అనుభూతి చెందే పదం. ఆ 2 అక్షరాలు అనుభూతి చెంది నేను మీరంటే నాకు చాలా ప్రేమ చాలా ప్రేమ అంత ఎంత కాదు అంటే ఏంటి మన ఇద్దరం ఏంటి ఏదో భూతి అది భూతిలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నామా? లేదు లేదు కాదు. అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ, తల్లి తండ్రుల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ అది మనిషికి అది వేరే 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 పంథాల్లో తీసుకెళ్లి అనుభూతిని ఆనందాన్ని కలిగజేసి ఆ 2 అక్షరాల్ని మన యువత చెడుతో పట్టించేస్తున్నారు. అది తప్పని నేను అంటాను. కారణం ఏంటంటే ఈ దృశ్య శ్రవణ పరికరాల ద్వారా కూడా కొంత మోటివేషను ఒకదానికొకటి అర్థం చేసుకుంటున్నారు యువత. సినిమాల్లో కూడా మంచి సందేశాత్మక సినిమాలు చూపిస్తే అలాగే ప్రవర్తించాలి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించకూడదని చెప్తుంది సినిమా. ఇలా జరుగుతున్నది ఈ పని మీరు చెయ్యకండి చెప్తుంది సినిమా. కానీ ఇలా చూపిస్తాం చెయ్యాలి అని చెప్తున్నట్టుగా ఉన్నారు. యువతకి ఒక డైరెక్షన్ వెళ్ళిపోతున్నది అన్నమాట. అంటే సినిమాలు తప్పు కాదు, వీళ్ళు అర్థం చేసుకోవడం తప్పు, యువత అర్థం చేసుకోవడం తప్పు. కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించాడు అంటే అభిమానించడమే, ఇష్టపడడమే. ఆ ఇష్టాన్ని ప్రేమ అంటారు, ఆ ఇష్టాన్ని ప్రేమ అంటారు. గొప్ప ఆనందం అదొక అపురూపమైనటువంటి అక్షరాలు 2. ఆ 2 అక్షరాలకి అర్థాన్ని చెప్పడం అతీతము. అంత అందమైన అక్షరాలు 2. ఒకరిద్దరు మాట్లాడుకుంటుంటే ఎంత సొగసుగా మాట్లాడుకుంటున్నారు. వెంటనే అనుమానం కట్టిడమేనా ఆ 2 అక్షరాలు పెట్టిడు వాళ్ళిద్దరికి కాదు. అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, వాళ్ళు అదే మరొక రకం దగ్గర సంబంధం అవ్వచ్చు. దాన్ని పూర్తిగా తీసుకుని మన యువత కాస్త చెడు త్రోవ దొక్కుతూ వ్యసనాలకు బానిసయ్యి ఇదే యథార్థమేమో ఇదే వాస్తవమేమో అనుకుంటున్నారు. కాదు. దానివల్ల ఏమవుతుంది యువత జీవితం, భావి జీవితం, ఆ భవిష్యత్తు అనేది పాడైపోతున్నారు. కాబట్టి ప్రేమగా ఉండమని చెప్తాను నేను, అభిమానంగా ఉండమని చెప్తాను. పోనీ ప్రేమ తీసి వద్దు, డిలీట్ చేసి అభిమానం ప్రేమగా ఉండి ప్రేమలో ఉండొద్దు. ఓకేనా? అభిమానంగా ఉండు, ఇష్టపడు, మనిషిని ఇష్టపడయ్యా. నేనంటే నాకు వెంకటకి ఇష్టం, నేనంటే నమస్కారం సార్ నమస్కారం ఇష్టం. అది మా ఇద్దరికి ప్రేమ ఏంటి? అభిమానం, అది అనురాగం. కాబట్టి మీరంటే నాకు ఇష్టం. ఎందుకో నాకు ఇప్పటికిప్పుడు ఇష్టపడ్డారు మీరు అంటే మన ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందా? అది ఇష్టం. అంతే, దాన్ని భూతిగా పదం తీసుకోకుండా యువతకి ఇంకా సందేశాత్మకమైన మంచి సినిమాలు మీడియా ద్వారా మంచి మంచి సందేశాలను పెద్దవాళ్ళు అందిస్తే, అంటే చిన్నవాళ్ళు మనకేం పెద్దగా తెలియదు, 60 సంవత్సరాలు నిండిపోతే పెద్దవాళ్ళు ఏంటి, దీనికి కూడా పెద్దతనం ఉండాలి. శరీరానికును
వయస్సుకును పెద్ద కాదు, అవునవును, ఆలోచించే విధానానికి కూడా పెద్దతనం ఉండాలి. అవునన్న, అప్పుడే పెద్దోడు అంటారు. అవునవును, పెద్దోడు అని ఎవరిని అంటారు? పొడుగు 6 అడుగులుండి ఇంత ఒళ్ళుంటే పెద్దోడు కాదు. అవును, ఆలోచించే విధానము, తాను ప్రవర్తించే పద్ధతిని బట్టి అతను పెద్దవాడు రా. అవునన్న, పెద్దవాడు, మహానుభావుడు ఆయన. డబ్బున్న వాళ్ళందరినీ మహానుభావుని అనరు. అవునవును, డబ్బున్న వాళ్ళందరినీ మహానుభావుడు అనరు. అందుకు తగ్గట్ట సంస్కారం ఉన్నవాడిని మహానుభావుడు అంటారు. అవునన్న, సంస్కారం ఉండాలి కదా అది. కాబట్టి ఈ ప్రేమ అనే పదం నా ఆలోచన. ఆ భూతి అనే పదాన్ని తీసేసి మీ ఇద్దరు అభిమానంగా ఉన్నారా, కలిసి ఉన్నారా, అభిమానంగా ఉన్నారా అంటాను నేను. ఆ 2 అక్షరాలు వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, వాళ్ళకి ఏదో అధికారంగా అనిపిస్తుంది వాళ్ళకి. పొద్దుపని 2 తీసేయండి పన్నది. అభిమానమే ఆ తెలుగులో అభిమానం. ఇంగ్లీష్లో లవ్ ఏంటంటే ప్రేమ, ప్రేమ లవ్ అంటారు. 20 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న ప్రేమ వదిలేసి 2 ఏళ్ళు ప్రేమించిన వాడిని అంతా లేచిపోతారు వీళ్ళని దూరం పెట్టి. దాని మీ అభిప్రాయం ఏంటంటే? ఏం లేదు, మైకం అంటాను నేను. దాన్ని చాలా మంది కొవ్వు అంటారు. కొవ్వు కూడా అంటారు దాన్ని. నిజంగా బ్లండర్ గా చెప్పాలంటే ఆడికి కొవ్వు అంటారు, ఆడికి సంస్కారం వ్యధవ అంటారు, జ్ఞానం లేని వ్యధవ అంటారు. ఆడు అంత పెద్ద అయ్యి 6 అడుగులు పొడుగు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పరిచయమైన వ్యక్తిని తీసుకెళ్లిపోయాడంటే, 27 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు వదిలేసాడంటే, ఆడు పుట్టినప్పుడు చనిపోవాలి పద్ధతి కాలంటాడు. వాడు పెరిగాడు తప్ప అలా తల్లిదండ్రులు దైవాలు పెరిగాడు, పుట్టాడు, పెద్ద అయ్యాడు. దీన్ని 2 సంవత్సరాలు ప్రేమించమని చెప్పారు వాళ్ళు. ఏమమ్మా అంచేత సంస్కారం లేని సంస్కారహీనులు వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు. వాళ్ళకి సంస్కారం కావాలంటే సత్సంగమము అని, సత్సాంగత్యం అని ఉంటుంది. సత్సాంగత్యము అంటే మంచి వాళ్ళతో కలిసి ప్రవర్తించడం. అవునవును, ఆడు ప్రవర్తించితే కొన్నాళ్ళకి వాడికి బుద్ధి మారుతుంది. 27 సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసి నా పియ్య నా గొడ్డ అవన్నీ ఉతికిన వాళ్ళు వదిలేసి 2 సంవత్సరాలు ప్రేమించిన అభిమానంగా చూసిన వ్యక్తితో నేను లేచిపోయానంటే ఆడికి సత్సాంగత్యం లేదు, సంస్కారం లేదు. అది ఇప్పుడు ప్రేమని అంటే ఆ మైకము కొవ్వు. అయితే మరొక విషయం కూడా అంటాను, బ్రహ్మదేవుడు రాసిన ప్రకారం జరుగుద్ది అంటారు. బ్రహ్మదేవుడు నువ్వు కొవ్వు పెంచుకోరా, నువ్వు ఎటకారమైన పనులు చేయరా, రౌడీ పనులు చేయరా అని అంటాడా బ్రహ్మదేవుడు? కాదు కదా. మన లిఖితం ఏం రాశాడంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు, భూలోకంలో మానవుడిగా నేను పుట్టించాను, జాగ్రత్తగా బతుకు, ధర్మం చెయ్యు, సత్యంగా ఉండు అని అంటాడు తప్ప నువ్వు రౌడీ వేగం రాస్తాడేటి కదా. దేవుడి మీద ప్రతిదీ కూడా దేవుడి మీద తోసేస్తున్నారు, అంతా దేవుడే చేస్తాడు. దేవుడు అన్ని ఇక్కడ ఎందుకు చేస్తాడు? దేవుడు మనం శుభ్రంగా చూశాడు, శుభ్రంగా చూస్తున్నాడు కూడా. మనం దాన్ని మలుచుకోవడంలో ప్రవర్తించడం మనది తప్పు. దానికి కారణం ఏంటి? మీలాంటి పెద్దలతో తిరగకపోవడం వల్ల. మాట్లాడి పెద్దలు నాకన్నా నెంబర్ 1 పెద్దవాళ్ళే. ఇప్పుడు ఒక మాట అన్నాను, ఎవరు పెద్దవాళ్ళు? ఆలోచించే విధానము, జ్ఞానము ఉన్న వాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు నా దృష్టిలో. ఒడ్డు పొడుగు ఉండి అదేదో జైంట్ లా ఉన్నవాడు పెద్దవాడు కాదు. ఫిజికల్ గా ఎవర్రా మీ ఇద్దరు పెద్ద అంటే ఈడే నాకన్నా పొడవా అంటారు తప్ప ఎవర్రా పెద్దోడు కరెక్ట్ చెప్పారంటే జ్ఞానం ఉంటే అని పెద్దోడు అనొచ్చు, జ్ఞానం లేదని నేను పెద్దోడు అన్నా. దానికంటే యాజ్ యూజువల్ గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, మీ ఇద్దరు ఎవరు పెద్దోడు అంటే మా తిరుపతిని అడిగారే పెద్దోడు అనేస్తారు, వయసులో పెద్ద కాబట్టి. నాకున్న ఆలోచన దరిద్రమైన ఆలోచన ఉందనుకోండి, అవతల వాడు జ్ఞానవంతుడు అనుకోండి, ఆడేం పెద్దడే, వయసులో పెద్దడు తప్ప ఆడికే తెలియదు, ఆలోచన విధానమే బాగోదు, చెండానం, నువ్వు పెద్దడు అంటారు కానీ పెద్ద తరహాకి పనికిరాడు అని అలాగే అంటారు జ్ఞానవంతుడు. ఆ 2 సంవత్సరాల్లో లేచిపోయాడంటే చెప్పాను కదా 2 పదాలు. అంతే. ఇప్పుడు అది అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప అన్న, దాన్ని ప్రేరణ అంటారు. అంటే మీనింగ్ మోటివేషన్. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు ఇష్టపడి, అప్పుడు నేను ప్రేమను పెట్ట చూసారా, ఇష్టపడమన్నా నేను. ఇష్టపడితే తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ యావత్ పరివారం కానీ కనిపించరు, ఎవరు కూడా ఈ కళ్ళకి ఎవరు కనిపించరు. ఒక్క ఇష్టం అనేటువంటి పదము వ్యక్తిని చూసి ఆకర్షించే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి అలా మారిపోయాడు. ఆకర్షణీయంగా ఆ వ్యక్తి కనిపిస్తుంది ఆయనకి, తల్లిదండ్రుల కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆ పిల్ల. ఎందుకు ఆకర్షింపబడ్డాదో తెలియదు, కొన్నాళ్ళు మాత్రమే. కనుచూపు చూసుకోవడం వల్ల ఒక ఆకర్షణ,
స్పర్శ తగిలిన తర్వాత మరొక ఆకర్షణ. అవును. కనుచూపులో ఆకర్షణ కట్ అవుతుంది. అవును. కనుచూపులో ఉన్న ఆకర్షణ కట్ అయిపోతుంది ప్రయత్నం చేస్తే. స్పర్శ తగిలిన ఆకర్షణ కట్ అవ్వదు, తెగడం చాలా కష్టం. అవును. అంటే ఆడు తప్పు పని చేస్తున్నాడంటే ఆల్రెడీ కనుచూపు దాటి స్పర్శకి వెళ్ళాడు. ఓకే. స్పర్శకి వెళ్ళినందువల్లనే అమ్మా నాన్న దగ్గర పడుకున్నాడు, ఆ స్పర్శ ఏమి మర్చిపోయాడా? అమ్మా నాన్న పక్కనే పడుకున్నాడు కదా. అవునవును. వెళ్ళరా మీ నాన్న పడుకొని అంటది అమ్మ ఒకసారి. 6 సంవత్సరాల వరకు అమ్మ దగ్గర పడుకుంటాడు. వెళ్ళరా బొడ్డు వేదవా ఇంకా నాదర పడుకుంటాడు, మీ నాదర పడుకు అంటది. అమ్మ నాన్న స్పర్శ అదే కదా, ఆ స్పర్శ కాదా ఇది?